తిరునెల్వేలి ప్రాంతంలో కోకిల అనే ఒక వ్యక్తి ఉండేది. ఆచారాలు ఏంటి, అక్కడ ఒక భర్త చనిపోయిన భర్తతో భార్య కూడా కాల్చబడాలి అనేది ఒక ఆచారం ఉండేది. ఆ సమయంలో అక్కడి నుంచి ఒక బ్రిటిష్ వ్యక్తి వస్తాడు. ఆయన వెళ్ళి తనని రక్షించి దేవుని గురించి ఆమెకి బోధిస్తాడు. మొట్టమొదటిసారి ఆచారముకి విరుద్ధంగా, ఇది దేవుడి నుంచి వచ్చింది కాదు, ఆచారం మనుషుల నుంచి వచ్చిందని తెలుసుకున్నప్పుడు ఆ పట్టణములోనే మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తుని నమ్ముకుంది. ఆ ప్రాంతములోనే మొట్టమొదటి క్రైస్తవురాలు. ఆ పట్టణానికి క్రైస్తవం వచ్చింది ఒక స్త్రీ ద్వారా. అక్కడితో ఆగిపోలేదు. తన భర్త చనిపోయాడు కొన్ని సంవత్సరాల తర్వాత, కానీ ఆమె మాత్రము ఎలాంటి దేవుడైతే మనకు ఉన్నాడో ఈ ఆచారము ద్వారా వాక్యము నిరర్థం కాకూడదని తను నిలుచొని అనేకులకు ఆ పట్టణములో బోధించింది. అక్కడ ఒక చర్చ్ అనేది స్థాపించింది, అనేకులకు దేవుని గురించి బోధించింది. ఈ రోజు కూడా కోకిల క్లారిండాగా మారి అనేకులకు ఆయన సాక్షిగా నిలబడిందంట. హల్లెలూయా. అది క్రైస్తవం అంటే. ఆచారము కాదు. యేసుక్రీస్తు జీవితంలో చూసినట్లయితే అందరికంటే ఎక్కువగా ఎవరిని గద్దించాడు? పాపులను కాదు. ఏ పాపిని కూడా ఆయన గద్దించలేదు. గద్దించింది ఎవరిని? ఆచారాలతో మునిగి తేలుతున్న పరిసయ్యులను, సద్దుకేయులను. మార్కు సువార్త 7వ అధ్యాయము 8వ వచనం. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు.